అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ 29. కళ్ళు నలుపుకుంటూ లేచి చూసేసరికి పక్కన శక్తి లేదు. ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ టైం చూశాడు. మార్నింగ్ 7:30 అవుతుంది. మేడం గారు ఫ్రెష్ అయ్యి డ్యూటీ ఎక్కినట్లున్నారు అనుకుంటూ జిమ్ రూమ్కి వెళ్ళాడు. ఇక బాబు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి ఇల్లంతా అగరబత్తీల స్మెల్తో ప్లెజెంట్గా మారిపోయింది. శక్తి పూజ చేసి అందరికీ హారతిస్తూ కనబడింది. మెరూన్ కలర్ శారీలో చూడ చక్కగా కనిపిస్తుంటే చూపు తిప్పకుండా చూస్తూ ఉండిపోయాడు శివ. ఏంటి బావా అలా చూస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చింది శక్తి. ఏం లేదు అని తలూపాడు. ఇక హారతి ఇచ్చి శివ నుదిటిన బొట్టు పెట్టింది. ఇంత అందంగా ఉన్నావో చూడు అంటూ చేతితో తీసి ఇలా అని మెటికలు విరిచింది. శక్తి అని పిలవగానే హా అత్త, ఇదిగో అందరికీ కాఫీ ఇవ్వు అంటుంటే హారతి ప్లేట్ తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టి అందరికీ కాఫీ ఇచ్చింది. పెళ్ళి దగ్గరలోనే వస్తుంది, మంచి రోజు చూసి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి అనింది శక్తిని చూసి శకుంతల. ఇక సరే అమ్మమ్మగారు, రేపు మంచి రోజు ఉంది, మొదటగా పసుపు కొమ్మలు ఎండబెట్టి మిషన్కి పంపించు అంటుంటే సరే కరుణ, మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి వాటి తొడుమలు తీయించి వాటిని కూడా మిషన్కి వేయించు అంటుంటే సరే అత్తయ్య, పనులు ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుంది. ఇక అందరికీ కాఫీ ఇచ్చి శివకి బ్రేక్ఫాస్ట్ వడ్డించి తను తినేసి వెళ్ళొస్తానత్తయ్య అంటూ వెళ్తుంటే ఏ పిల్ల, రోజు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది శకుంతల. అది అమ్మమ్మగారు, నేను కాలేజ్లో లెక్చరర్గా చెబుతున్నానండి, కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు? నువ్వు పని చేస్తే గానీ ఇల్లు గడవదా? ఏం అవసరం లేదు, కాలేజ్ మానేసేయి అంటుంటే ఇక శివ వంక చూసింది శక్తి. కళ్ళార్పాడు శివ. సరే అమ్మమ్మగారు, ఈరోజు కాలేజ్కి వెళ్ళి మానేస్తున్నానని చెప్పిరా అనగానే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అమ్మమ్మగారు, డే మొత్తం ఏమీ వెళ్ళను, రోజు మొత్తంలో 2 గంటలు మాత్రమే వెళ్తాను, ప్లీజ్ కాదనకండి అంటుంటే ఇక ఆలోచించి సరే అంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, పెళ్లి పనిలో మాత్రం తేడా వస్తే నీ కాళ్ళు విరిచి ఇంటి గుమ్మానికి కడతా అంటుంటే సరే అమ్మమ్మగారు, ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటూ బ్రేక్ఫాస్ట్ చేసి శివతో బయలుదేరుతుంటే కన్నా అనింది. నాని, నువ్వు కూడా రేపటి నుండి కాస్త త్వరగానే ఇంటికి రావాలి, ఇంట్లో పనులుంటాయి చూసుకోవాలి. సరే నాని. సరే, ఆఫీస్లో ఎక్కువ పని ఉంటే ఎవరికైనా అప్పచెప్పు. సరే అని అక్క నుండి బయలుదేరారు. పెళ్లి పనుల్లో తేడా రాకూడదు శక్తి, ఏమైనా తేడా జరిగిందనుకో మా నాని సంగతి తెలుసుగా. తెలుసు బాబు, ఎందుకు తెలీదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. మీరు ఇంత క్లియర్గా చెప్పాక చేయకుండా ఉంటానా? కానీ ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంటుంది కదా బావా, ఎవరికిస్తావు? ఉందిగా, తను చూసుకుంటుంది. ఉందా? లేడీనా? అవును. వర్క్ బాగా చేస్తుందా? అవును, బాగానే చేస్తుంది. బావా ఒకసారి అటు చూడు అని చూపించింది శక్తి. ఏంటని విండో నుండి చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు శివ. మనీషా ఎవరితో మాట్లాడుతూ కనిపించింది. బాగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. బావా మొబైల్ ఇటివ్వు అంటూ వెంటనే తన మొబైల్ తీసి వీడియో తీసింది శక్తి. ఇక దగ్గరికి వెళ్ళి రెడీ హ్యాండెడ్గా పట్టుకుందామనేసరికి అక్క నుండి వెళ్ళిపోయారు. జస్ట్ మిస్ అంటుంటే పర్వాలేదు శక్తి, వాడెవడో చూసాంగా, వీడియో కూడా మన దగ్గర ఉందిగా, ఇక నో ప్రాబ్లం అంటూ శక్తిని కాలేజ్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక రమ్య పెళ్లి పనులు స్టార్ట్ చేశారు. ఆఫీస్లో వర్క్ మొత్తం పిఏకి అప్పగించి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు శివ. శక్తి కూడా రమ్య పెళ్లి వరకు లీవ్ తీసుకుంది. కరుణ, ఈరోజు ఎండ బాగానే వస్తుంది, ఎండు మిరపకాయలు పసుపు కొమ్మలు ఎండబెట్టేసి అంటుంటే అత్త కోడళ్ళు ఇద్దరు వెళ్ళారు. ఇక ఎండ బాగా కొడుతుండడంతో అన్నీ ఎండకు పెట్టేసి కిందకెళ్లారు. శక్తి, పెళ్లి పనులు చేస్తున్నావా? చెబుతా నీ పని అని ఓ కన్నింగ్ స్మైల్ విసిరి వెళ్ళిపోయింది మనీషా. అక్క, పెళ్లి పనులు స్టార్ట్ చేశారా? అవును నీరజ. సరే మరి షాపింగ్ ఎప్పుడు చేద్దాం? చేయాలి, ఎంగేజ్మెంట్ కూడా దగ్గరికి వస్తుందిగా, అమ్మాయికి అబ్బాయికి బట్టలు తీసుకోవాలి, జ్యువెలరీ కూడా తీసుకోవాలి. ఈరోజు శివ తొందరగా వస్తే వాడిని తీసుకొని వెళ్దాం. చందు ఉన్నాడుగా, వాడిని తీసుకెళ్దాంలే. అమ్మో, నేను మాత్రం అస్సలు రాను, నాకు చాలా పనులున్నాయి అంటూ మెల్లగా జారుకుంటుండగా, రేయ్ ఎక్కడికి రా, పొలంలో మోటార్ రావట్లేదట, ఒకసారి వెళ్ళి చూసిరాపో అనగానే నాకు బయట పనుంది నాని, అంత పొడిచే పనులు ఏమున్నాయో.
పని వాళ్ళు ఇబ్బంది పడతారు, బోర్ నడవట్లేదట, వెళ్ళి చూడు, ఇక తప్పుతుందా అన్నట్లు వెళ్ళిపోయాడు చందు. ఇక ఈవినింగ్ శివ రావడంతో అందరూ షాపింగ్కి బయలుదేరారు. ఏ పిల్ల, బిల్డింగ్ పైన ఎండబెట్టినవి తీసుకొచ్చేసావా అనగానే, అయ్యో అమ్మమ్మ గారు మర్చిపోయాను. ఈ పిల్లకి ఏది గుర్తుండదా? నేను గుర్తు చేయకపోతే మీరు షాపింగ్ చేసి వచ్చే వరకు అవి ఎండినవి కాస్త మెత్తబడుతుండే అని అరుస్తుంటే, సారీ అమ్మమ్మ అంటూ వెళ్ళింది శక్తి. వెళ్ళేసరికి ఏముంది, ఎండినవి కాస్త పచ్చిగా అయిపోయాయి. ఈ వాటర్ ఎవరు పోశారు? ఒసేయ్ మనీషా, ఇదంతా నీ పనే కదా, దొంగ మొహందానా, ఆగు నీ పని చెబుతా అంటూ మనీషా రూమ్కి వెళ్ళి, ఒసేయ్ నీకు ఏదైనా పని చేయడం చేత కాదు కానీ చేస్తున్న వాళ్ళని ఎందుకు చెడగొడతావే, నీ చేతులు విరిచి పొయ్యిలో పెట్టా అంటుంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ శక్తి మీదకి వస్తుంటే మనీషా చెయ్యి పట్టి వెనకకు గట్టిగా మిలిపెట్టింది. దొంగ సచ్చిందానా, కష్టపడి ఎండబెడితే వాటిల్లో నీళ్లు పోసేస్తావే, ఎండబెడితే తెలుస్తుంది, ఏ కష్టం లేకుండా ఏసీలో కూర్చుంటే ఏం తెలుస్తుంది, పిచ్చి ముఖం దానా అని వీపు మీద 2 గుద్దులు గుద్దగానే అమ్మా అని అరిచింది మనీషా. నిన్ను కొట్టడం కాదే నరకాలి అంటుంటే, ఒసేయ్ వదలవే రాక్షసి, వదులు, నువ్వు నాకు ఎక్కడ తగిలావే అంటూ అరుస్తున్నా వినకుండా ఇంకో 2 తగిలించి తన కోపాన్నంతా తీర్చుకొని వదిలింది విసురుగా. ఇంకొకసారి నా పనిలో వేలు పెట్టావనుకో నీ డొక్క చించి డోలు కడతా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వామ్మో వాయో అనుకుంటూ బెడ్ మీద కూలబడింది మనీషా. ఈ మెంటల్ దానికి నేనే దొరికానా, ఇలా వాయి తీసింది అని తిట్టుకుంటూ కొట్టిన దెబ్బలకి బాంబు రాసుకుంటూ చేరింది. ఇక కరుణ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పింది శక్తి. దానికి ఏం పోయే కాలం వచ్చిందే, బంగారంలాగా ఎండబెట్టిన వాటిని అలా నీళ్లు పోసి మెత్తబడేసింది, ఎక్కడ చచ్చింది, నువ్వేం బాధపడకత్తా, దానికి నేను ఎలా నా స్టైల్లో బుద్ధి చెప్పాలో అలా చెప్పే వచ్చాను. ఏమైంది, ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అంటుంటే, తమరి మరదలు చేసిన నిర్వాకం అంటూ వాటిని చూయించింది శక్తి. ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు శివ. ఏంటి అలా నవ్వుతున్నావు, అవి పచ్చిగా అయ్యాయని మేము బాధపడుతుంటే నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావా? అయ్యో రాక్షసి, ఇప్పుడు గనక నువ్వు మా నాన్నకి దొరకావే అనుకో నీ పని రోటి పచ్చడవుతుంది అంటూ నవ్వుతుంటే సీరియస్గా చూస్తూ ఉంది శక్తి. ఆమెను అలా చూడగానే నవ్వడం మానేసి సారీ అన్నాడు. నీకు నా బాధ ఆటలుగా ఉందా అని పక్కన కర్ర దొరుకుతుందేమో అని వెతికి తీసుకొని శివ దగ్గరికి వెళ్తుంటే, ఒసేయ్ రాక్షసి, అంత పెద్ద కర్రతో కొడితే దెబ్బ తగులుతుంది అంటూ పరుగొందుకున్నాడు. తగలాలనే కదా కొట్టేది అంటూ వెనకే వెళ్ళింది. ఇక దొరకలేదు. శివ ఆయాసం వచ్చి ఆ కట్టెను పక్కన విసిరి కొట్టింది. ఇక అక్కడే కూలబడి తలకి చేతులు పెట్టి కూర్చుంది. ఇప్పుడు తలకి చేతులు పెట్టేంత కొంపలే మునిగాయని రేపు కూడా ఎండబెట్టుకోవచ్చులే. నీకేంటి బాబు, నువ్వు బాగానే చెబుతావు, ఆ ఎండలో ఉండి ఉండి నాకు దూల తీరింది అంటూ మూతి ముడుచుకొని అక్కడి నుండి టెర్రస్ మీదకి వెళ్ళి అవన్నీ ఒక సంచిలోకి ఎత్తింది కరుణ సహాయంతో. కిందకి రాగానే, ఏమైంది పిల్ల, మిషన్కి పంపించావా? లేదమ్మమ్మ గారు, రేపు పంపిస్తా, ఇంకా ఎండాలి అనింది. రోజు ఎండ బాగానే కొట్టింది కదే, ఇంకా ఎండలేదా? అత్తయ్య, ఇంకాస్త ఎండితే రేపు మిషన్కి పంపిస్తాను అంది కరుణ. ఇక మార్నింగ్ నుండి చాలా పని చేయడంతో అలసిపోయింది శక్తి. రాత్రి కూడా లేట్ నైట్ అవడంతో తినకుండానే నిద్రలోకి జారుకుంది. ఈ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది, కనబడట్లేదు అనుకుంటూ రూమ్కి వచ్చి చూడగానే బెడ్ మీద పడుకొని ఉన్న శక్తిని చూసి, ఏమైంది దీనికి ఇలా పడుకుంది అంటూ ఒళ్ళు చూశాడు. చల్లగానే ఉంది. మేడం గారికి మార్నింగ్ నుండి పని ఎక్కువైనట్లుంది, కనీసం తినను కూడా తినలేదు. శక్తి అని పిలిచాడు ఆమె చెవి దగ్గరికొచ్చి. ఏంటి బావా, నిద్ర వస్తుంది, పడుకోనివ్వు, నాకు ఆకలవుతుంది, అన్నం పెట్టవే. అత్తయ్య గారు ఉన్నారుగా, ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు తిను బావా, బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి అని స్లీపీ టోన్తో అంటుంటే, నువ్వు తినవా? ఈరోజు ఒక్కరోజు తినకపోతే నష్టమేమీ లేదులే, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు అంటుంటే, ఇలా కాదు అంటూ కిందకి వెళ్ళి ప్లేట్లో రైస్ పెట్టుకొని వస్తుంటే, శివ డిన్నర్ చేయవా? అవును, శక్తి ఎక్కడా? మార్నింగ్ నుండి కాస్త వర్క్ ఎక్కువైంది కదా, వెళ్ళి పడుకుంది. అయ్యో తినలేదు కదా? అవును మమ్మీ, అందుకే తీసుకెళ్తున్నాను, ఇదిగో నువ్వు కూడా తినేసి అంటూ ఇంకో ప్లేట్ తీసి ఇస్తుంటే, ఇందులోనే ఇద్దరం తింటాం మమ్మీ అంటూ వెళ్ళాడు. ఇక శక్తి దగ్గరికి వెళ్ళి శక్తి అంటూ పిలుస్తుంటే, అబ్బా మళ్ళీ ఏంటి బావా, నన్ను పడుకోనివ్వవా? అస్సలు పడుకోనివ్వను, లేచి 2 ముద్దలు తిని పడుకో.
నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను అంటుంటే, నాకొద్దు బావా, ఆకలిగా లేదు, పని ఎక్కువ చేశావు, తినకుండా అలాగే పడుకుంటే నీరసం వచ్చేస్తుంది, లెగు అంటూ బలవంతంగా లేపి తినిపించాడు. బావా ఇక చాలు, ఇదొక్కటే అంటూ ఇంకో ముద్ద పెట్టి వాటర్ తాగించి పడుకో అంటూ మూతి తుడిచాడు. అలాగే బెడ్ మీద వాలిపోయింది శక్తి. నువ్వు తిను బావా ప్లీజ్ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. శక్తి మాటలకి చిన్నగా నవ్వుకుంటూ శివ కూడా తినేసి ల్యాప్టాప్లో కాసేపు వర్క్ చేసుకుని ఇక నిద్ర రావడంతో పడుకున్న శక్తిని నవ్వుతూ చూస్తూ జుట్టు చెదిరి బుజ్జి కుక్క పిల్లలా కనిపిస్తుంటే జుట్టును సరిచేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇంత క్యూట్గా ఉన్నావేంటే రాక్షసి అంటూ ఆమెనే చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.